హై ఫ్రెండ్స్, ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? సున్నుండలండి. డ్రై ఫ్రూట్స్ అలాగే బెల్లంతో చేసిన సున్నుండలు అనమాట. నేను చేసే సున్నుండలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఆ సీక్రెట్ ఏంటో లాస్ట్లో చెప్పేస్తాను. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేపించుకుని నెయ్యి కాచుకోవాలండి. నెయ్యిని మాత్రం క్వాంటిటీ పెట్టుకోవద్దు. నెయ్యి సున్నుండలో ఎంత వెయ్యాలో అంత వేయవలసిందే. మనం ఉండ చుట్టేటప్పుడు మనకి కనిపించాలన్నమాట నెయ్యి. అంత ఉంటేనే సున్నుండ టేస్ట్ బాగుంటుంది. ఈ మాట నేను చెప్పలేదు, అమ్మ చెప్పారు. తర్వాత మనం క్వాంటిటీ ఒక కప్పు పిండికి కప్పున్నర బెల్లం వేసుకుని, తగినంత నెయ్యి కాదండి, తగ్గ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని దాన్ని ఇలా చుట్టుకోవాలన్నమాట. చూస్తున్నారా? చుట్టేటప్పుడు నెయ్యి పైకి కనిపించాలి. ఇలా కనిపిస్తుందా? ఇలా అనమాట. నేను చేసే సున్నుండల టేస్ట్ ఉన్నా కదా, అది అబద్ధం. అమ్మ చేసి పంపించిన పిండిని నేను ఈ విధంగా రెడీ చేస్తున్నానంతే. అందుకే ఇంత టేస్ట్ అమ్మ చేసినట్టుగా.